ఇక ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు మొదటగా లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున ఇటు విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. లోపల ప్రధాన ద్వారం వెళ్లేటువంటి మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్కు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అటు ఆ స్ట్రాంగ్ రూమ్ల నుంచి మరి కాసేపట్లోనే ఆ ఈవీఎంలన్నింటినీ కూడా బయటికి తీసుకొని వస్తారు. సీరియల్ నెంబర్ వైజ్గా పూర్తిగా ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా రాష్ట్ర ప్రజలంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఈ విసిగి వేసినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇటు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే 8 గంటలకు ఈ ఏవైతే ఆ ఓట్ల లెక్కింపు ఉంటుందో ఆ పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తంగా ఆ 7 డివిజన్లలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పోలీస్ భద్రత పాసులు ఉన్నటువంటి వాళ్ళని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. నెల 12న జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దాదాపు 48.49% ఈ పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా కొనసాయి. కానీ దొంగ ఓట్లు వేసి కాంగ్రెస్ గెలవాలని చూసింది. కానీ ఎక్కడికక్కడ సర్వేలన్నీ కూడా పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నాయి. ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్కు పట్టం కడతారు. ఇటు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పటిష్ట బందోబస్తు కూడా కొనసాగుతుంది. పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా నిరంతరం గస్తీ కాస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో సాయుధ బలగాలు అంటే కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో కూడా 3 అభ్యర్థులు నువ్వాని అన్న రీతిలో ప్రచారం కూడా నిర్వహించారు. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగడుతూ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార సరళి కూడా కొనసాగింది. ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగినటువంటి నేపథ్యంలో చివరి 2-3 గంటలు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ఏదైతే ఉందో ఇటు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ను ఏర్పాటు చేశారు. ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు ఇటు వైన్స్లు కూడా బంద్ చేయాలని కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 48 టేబుల్స్ మీద 10 రౌండ్లుగా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మధ్యాహ్నం 10 గంటల కల్లా రెండో స్థాయి ఇటు మొత్తంగా 11-12 గంటల కల్లా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కిరణ్ చెప్పండి, ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కిరణ్? ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసులు కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పోలీసులు పూర్తిగా గుంపులుగా తిరగటం కావచ్చు, విజయోత్సవ ర్యాలీలు కూడా ఏవి కూడా కనీసం చేయకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. లోపలికి పాస్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.